ప్రజల అనుగ్రహం లేని ఏమీ లేని అక్కడ ఎవరు ఫ్యాన్స్ ఉన్నారు అందుకే నెట్వర్క్ వచ్చింది కానీ గేమ్ ఆడాలి కదా గేమ్ ఆడలేదు హాయ్ అక్క బిగ్ బాస్ చూస్తున్నా ఫుల్ ఎంజాయ్ అక్క నిజంగా విష్ణుప్రియ అక్క ఎలిమినేట్ అవుతుందేమో ఎలిమినేట్ అవుతుందో ఒక భయం ఉండేది కానీ లాస్ట్ వరకు వచ్చేదో తను సేవ్ చేస్తున్నారు కదా నిజంగా ప్రజలు ఎంత ఘనంగా విష్ణుప్రియ అక్క కనెక్ట్ అయ్యారో నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో విష్ణుప్రియ ఆడట్లేదు లవ్ ట్రాక్ నడుపుతుంది అది ఏదేదో చెప్తుంటారు అవన్నీ అసలు ఏం పట్టించుకోవద్దు లాస్ట్ మూమెంట్లో ఎంతవరకు గేమ్ ఆడుతుంది ఎంత చేస్తుందో చూసి ప్రతిదీ అదే గెలవని చెప్తున్నా తనకే ఓటే నిజంగా చెప్తున్నా కదా అక్క ఒక ఆడపిల్ల బిగ్ బాస్లోకి వెళ్ళడమే చాలా గొప్ప విషయం చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఏమీ లేకపోయినా సరే బిగ్ బాస్లోకి వెళ్ళి ఒక గేమ్ అంటూ ఆడిపించు ప్రజల్లోకి ఇట్లా చేస్తుంది కాబట్టి కంపల్సరీ తన్నే విన్ అవుద్ది అనుకుంటున్నాక నేను తను చూసుకుంటే ఓవరాల్గా ఒక వారమే గేమ్ ఆడినట్టుగా అనిపించింది కదా అలా ఎలా విన్ అవుతుంది అనేసి ఒక వారం ఎందుకు డైలీ ఇన్ని రోజులు ఆడుకుంటే అసలు బిగ్ బాస్ ఎలా ఉంది తను సండేస్ కప్ తప్ప ఏ రోజు అసలు కనిపించదు ఒక పృథ్వీ వెనకాల తప్ప గేమ్లో కనిపించదు అనేసి ఏదేదో చెప్తుంటారు అక్క అవన్నీ మనం పట్టించుకోకూడదు కదా ఇన్ని అసలు నాగార్జున సార్ తను పొగట్టమే మెయిన్ రీజన్ కదా బిగ్ బాస్లో ఎంటర్టైన్ చేయడానికి ప్రజలు చూడటానికే కదా మేము చూసేది ఇన్ని రోజులు నిఖిల్ పృథ్వీను విష్ణుప్రియ ట్రాక్ నడపడం కానీ బిగ్ బాస్ నడిచిందా వాళ్ళిద్దరు ఉండబట్టే కదా ఇంకా బిగ్ బాస్ చూడాలి అని చెప్పి అన్నారు ఎన్నో అంటారు అక్క విష్ణుప్రియ కంపల్సరీ గెలుస్తుంది ఈసారి విష్ణుప్రియ గురించి తప్ప ఇంకేం చెప్పరా ఇంకా నాకు ఇంకెవరు అంత ఇంట్రెస్ట్ పృథ్వీ విష్ణుప్రియని జస్ట్ గేమ్ వరకు ఆమెను ఏమైనా యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తుందా మీకు హౌస్ అవును మెయిన్ జెన్యున్ అక్క ఏదో నార్మల్గా ఏదన్నా నార్మల్గా పని వచ్చినప్పుడు ఏదో యూజ్ చేసుకున్న తర్వాత గేమ్ అప్పుడు కొంచెం అంటే అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది బట్ అట్లా ఏం కాదు కదా విష్ణుకి ఒకటే చెప్తుంది ఎట్లా ఉన్నా ఏమున్నా సరే గేమ్ పరంగా గేమ్ ఆడాలి ఏదైనా ఉన్నా సరే బయటకే చూసుకోవాలి కానీ తప్ప ఒక హౌస్లో ఉన్న తర్వాత అలా చూడకూడదని చెప్పింది కదా నిజంగా అది మెయిన్ రీజన్ అంటే విష్ణు ఇంత సిన్సియర్గా లవ్ చేస్తాను మీరు అనుకోరా పృథ్వీనా మొన్న ఒక గేమ్ ద్వారా హక్ చేసుకుని అవునవును హక్ చేసుకుని ఒక చిన్న ఉంది కదక్క నిజంగా విష్ణుప్రియ అలా చేస్తుంటే చిల్లగా హ్యాపీగా అనిపించింది నాకైతే అంటే ఇన్ని ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉంది కదా అంటే ఇలా చేస్తుందనే ఒక ఏం రాలేదు ఒక హౌస్లోకి వచ్చాక తనకంటే ఒక మనసు అలా చేసి హక్ చేసుకోవడం వల్ల నిజంగా హ్యాపీ అనిపించింది నాకు హౌస్ లో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ అంటారు అంటే ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కదా ఆమెకి చాలా మంది బిగ్ బాస్ ఎన్ని సీజన్లు జరగట్లేదు అక్క అలా లవ్ ట్రాక్ చేసుకుని బయట వెళ్ళట్లేదా విష్ణుప్రియకు ఒక్కటే టార్గెట్ చేయకపోతే బిగ్ బాస్లో ఇన్ని సీజన్లు నడిచాయి ఎంతమంది అట్లా లేరు ఎంతోమంది అలా చేశారు కదా అది తను లవ్ చేసినా ఒకవేళ చేసినా మనం బయటకు వచ్చాక ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి గేమ్ పరంగా కానీ ఏం పరంగా కానీ విష్ణు అక్క ఒక వేలో వెళ్తుంది కాబట్టి తను గెలిచినా గెలకపోయినా అభిమానం అంటే ఒకటి ఉంటుంది నాకు విష్ణుప్రియకే ఓటేస్తాను నేను సో ఇప్పటి నుంచి అయినా గేమ్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉందా మళ్ళీ పృథ్వీ పైన లేదు కంపల్సరీ గేమ్ ఆడుస్తుంది గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటుంది అక్క బిగ్ బాస్లో ఇన్ని డేస్ సోనియాని అలా చేశారు సోనియాని ఎలిమినేట్ చేశారు కదా ఇన్ని డేస్ బిగ్ బాస్లో ఉండదు కదా మెయిన్ అది కంపల్సరీ విష్ణు అక్కే గెలుస్తుంది చెప్తున్నా విష్ణు అక్కే విష్ణుప్రియ అక్కే కంపల్సరీ పృథ్వీ ఉండాలి కంపల్సరీ వాళ్ళ మధ్య నేను ఉండాలి గేమ్ ఎందుకు ఆడలేదు ఇన్ని డేస్ ఎలా ఉంది సండే టెస్ట్ మరి ప్రజలు ఎలా ఉంచుతున్నారు కొంతమంది చూసేదే బిగ్ బాస్ మెయిన్ విష్ణుప్రియ గురించి చూస్తున్నారు కొంతమంది బిగ్ బాస్ లవ్ ట్రాక్ ఇష్టం లేకపోతే ఎప్పుడు హెల్మెట్ చేస్తారు కదా ఎన్నిసార్లు సేఫ్ అయింది ఫస్ట్ థింగ్ వచ్చింది రండి ముందుకు రండి సండే టాస్క్ కన్నా ఇంకే గేమ్ ఆడని చెప్పండి అసలు ఒక్క చిన్న లాజిక్ భయ ప్రేమ టాక్ నడిపించకపోతే బిగ్ బాస్ లో ఇన్ని డేస్ ఉండదు విష్ణుప్రియ అక్క ఒకవేళ లవ్ ట్రాక్ నడిపిస్తే సోనియాని ఎందుకు హెల్మెట్ చేపిస్తారు ప్రజలకు నచ్చలేదు కదా అసలు ఏది గేమ్స్ ఆడదు అసలు గేమ్స్ ఆడదు వంటలో ఏదైనా చెప్తే స్ట్రిక్ట్ గా తీసుకోదు పని చేయమంటే చేయదు ఇంకా ప్రేరణ మెగా చీఫ్ అయ్యాక కూడా సీరియస్ ఎందుకు తీసుకోవాలి మెగా చీఫ్ అయ్యాక మీరే చెప్పండి ఆమె చేయాలి కదా ఆమె వర్క్ ఇచ్చింది చేయాలి కదా ఒక్కటే థింక్ చేయండి భయ్యా ఎవరైనా సరే క్లీన్ ఉండుకోవడం తప్ప క్లీన్ హౌస్ అన్నాక అంతమంది ఎవరు అంతగా క్లీన్ ఉంచలేదు అందుకే ఆమె వచ్చాక అన్ని క్లీన్ గా సర్దుకోవాలని చెప్పింది అందులో ఏం రాంగ్ ఉంది అసలు ఆమె వంట పని చేస్తూ ఇక్కడ గేమ్స్ ఆడుతూ అసలు సండే టాస్ తప్ప ఏ గేమ్ ఆడింది చెప్పింది నేను ఒప్పుకుంటా 1 వీక్ ఆడింది అది పృథ్వీ చీట్ చేశాడు ఆ గేమ్ లో కూడా పృథ్వీకి చీట్ చేశాడు ఆ గేమ్ లో లేకపోతే ఆమె విన్నారు అనుకున్నాం అంతకుముందు చీఫ్ చేశారు అసలు ఏం గేమ్ ఆడింది ఒక్క గేమ్ ఆడలేదు అసలు
ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటా, ఆ విషయం కొన్ని విషయాల్లో. ఇంకా గౌతమ్ విషయంలో ఏం బ్యాడ్గా మాట్లాడలేదు, ఇది సీతాఫలం విషయంలో ఏం బ్యాడ్గా ఏం మాట్లాడలేదు. ఫస్ట్ మంచిగానే చెప్పింది, తర్వాత అదేం బ్యాడ్ వాడు కాదు, సరిగా తెలుసుకోవట్లేదు అంది. ఎందుకంటే అలా ట్రిగ్గర్ చేశాడు కావాలని. తినొద్దన్నాడు, ఆల్రెడీ సీతాఫలాలు తిన్నారు, అందరికన్నా ఎక్కువ తిన్నాడు, ఇంకొకటి తినొద్దు అంటే అది కావాలనే తిన్నట్టు కదా, తినొద్దు అన్న కావాలని ట్రిగ్గర్ చేస్తున్నట్టు కదా. అక్క ఎవరు స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది అక్క, అని ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ చేస్తుంటే బిగ్ బాస్ రన్ అవ్వదు. ప్రతి తినే విషయం పడుకోవడానికి విషయం అన్ని పట్టించుకుంటుంటే విష్ణుప్రియ స్ట్రాటజీ ఒక్కటే బిగ్ బాస్ ప్రతి ఫ్యామిలీ అన్నాక ఏదన్నాక అభిమానిగా నేను బయట చూస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఒక నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అంతకన్నా చాలా గౌరవం. ప్రేరణ అసలు నాకు తెలియనే లేదు, ఆమె ఎవరో తెలియలేదు, బిగ్ బాస్ చూసాకే నాకు తెలిసింది. ఇంతకన్నా గేమ్ ఎవరో లేడు. మనం చూసాం ఎన్నో వంట పని చేస్తూ ఎంతమంది హౌస్ లో కిచెన్ లో ఉన్నారంటే త్వరగా ఎలిమినేట్ అయిపోతారు. ఈమె కిచెన్ లో ఉండి ఇటు గేమ్స్ ఆడుతూ ఆమె సపోర్ట్ అని కాదండి. నేను అంతకుముందు ఎవరు మణికంఠ ఓటేసా స్టార్టింగ్ లో, తర్వాత పృథ్వీ గేసా, తర్వాత నబిల్ గేసా. ఈ 6 weeks నుంచి ప్రేరణ ఇంకా కంటిన్యూ అనిపించింది ఆమె పాయింట్స్ లో. ఫస్ట్ లో ఫీల్ అయ్యండి, ఏది ఎగ్జైట్ అవుతుంది, ఇదేది కుర్చీ మడత పెట్టి సాంగ్ చేస్తే ఏదో గేమ్ లో ఉన్నాయి, ముందే డాన్స్ చేస్తుంది ఆ సాంగ్, ఏది ఇంత ఎగ్జైట్ అవుతుంది అని ఏదో ఫీల్ అయిపోతుంది. బిగ్ బాస్ వల్లే ఖచ్చితంగా ఇక్కడ కంటెంట్ కావాలి. బిగ్ బాస్ ఇక్కడ ఏదో ఇద్దరిని పంపారు, స్టార్టింగ్ పంపించినప్పుడే అక్కడ తెలిసిపోతుంది కదా. పృథ్వీని విష్ణుప్రియని జోడీగా పంపారు, అక్కడ ప్లానింగ్ అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత ఆడాలనుకున్నా బిగ్ బాస్ కొన్ని ప్లాన్ చేస్తేనే, కొన్ని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు జరిగితేనే అలా ఉంటారు. అలా అనట్లేదు, నేను ఈ విషయంలో చెప్తున్నా, పాత సీజన్ గురించి. ఈ సీజన్ ప్రజల అనుగ్రహం లేని ఏమీ లేదు అక్కడ, ఎవరు ఫ్యాన్స్ ఉన్నారు అందుకే గేమ్ ఆడాలి కదా, గేమ్ ఆడలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఉండి మాత్రం ఇప్పుడు ఫైనల్ విన్నర్ టైటిల్ ఇచ్చేస్తారా? ఎంత ఫ్యాన్స్ ఉన్నా గేమ్ ఆడుకున్నా ఇచ్చేస్తారా? ఫ్యాన్స్ ఉంటే మాత్రం టైటిల్ ఇచ్చేస్తారా చెప్పండి? ఎంత అభిజిత్ ఉన్నప్పుడు కూడా సైలెంట్ గా కామ్ గా గెలుచుకున్నాడు కదా, అభిజిత్ ఉన్నప్పుడు కూడా సైలెంట్ గా కామ్ గా గెలుచుకున్నాడు కదా. అతను ప్లానింగ్ గా ఎంత వరకు ఆడాలో గేమ్ ఆడాడు, మెంటలీ ఎంతవరకు. బిగ్ బాస్ అంటే మెంటల్ గేమ్, మొత్తం టాస్క్లే కాదు, అంత బాగా ఆడాడు. మాకు మొత్తం బిగ్ బాస్ ఇప్పటికీ చెప్తున్నా, బిగ్ బాస్ అన్ని సీజన్లో బీబీసీ సూపర్ అని మెచ్చుకుంటా. ఎందుకంటే అంత టాలెంటెడ్గా, అంత దూరదృష్టితో మాట్లాడి అవతలి వ్యక్తిని అంతగా డౌన్ చేసి బాగా సూపర్గా ఆడాడు. అయినంత వరకు ఒక టాస్క్ అంటే మొత్తం ఫిజికల్గా ఉంటే సరిపోదు. కంపేర్ చేయలేమా విష్ణుని? ఆయనతో కంపేర్ చేయలేమా? సీజన్ ఈ సీజన్ వేరే అండి, ఎలా కంపేర్ చేస్తారండి? మీరు అడిగేవి ఏదండి, ఆ సీజన్ ఈ సీజన్ వేరే. ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కదా, అలా ఇన్వాల్వ్ చేసింటే కొంచెం తెలిసేది. దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తాం? అప్పటి బిగ్ బాస్ వేరే, ఇప్పటి బిగ్ బాస్ వేరే. మీ ప్రకారం ఎవరు విన్నర్ అవ్వాలని? ఖచ్చితంగా ప్రేరణ అండి. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా 10 సీజన్లు అయినా ఇవ్వరు, ఇంకా ఇంతకన్నా ఖచ్చితంగా ఇవ్వరు. ఇంకా ఇంతకన్నా ఎవరు ఆడతారు చెప్పండి? ఇంతకన్నా ఎవరు ఆడతారు? ఈ పార్క్ లో చెప్తున్నాము, ప్రేరణ గట్టి విన్ అయితే ఈయనకి నిజంగా నేను సన్మానం చేస్తా. విష్ణుప్రియ కంపల్సరీ, ఎంతమంది ఎన్ని అనుకున్నా విష్ణుప్రియ మాత్రం పర్లేదండి. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఆయనంత వరకు అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇచ్చాడు, అన్లిమిటెడ్ అన్నట్టు ప్రతిసారి అన్లిమిటెడ్ అంత హ్యాపీ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ కోరుకుంటానంటే ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటాను. బిగ్ బాస్ అన్లిమిటెడ్ అన్నాడు, అంతకన్నా అన్లిమిటెడ్ ఇచ్చాడు, అన్లిమిటెడ్ కన్నా ఇంత ఎక్స్ట్రా ఇచ్చాడు. ప్రేరణ విన్ అయితే హ్యాపీ.